ఏ హ్యాపీస్ మన రాజమండ్రిలో ఫేమస్ అయిన ఈ వినాయక బొమ్మలను మీరే చూడండి. నేను వినాయక చవితి రోజు పుష్కర్ ఘాట్, విఎల్పురం, ఆర్యాపురంలో పెట్టిన వినాయక విగ్రహాలు చూడటానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ భారీ సెట్టింగులతో వినాయకుడిని పెట్టడం జరిగింది. లోపలకు వెళ్ళి వినాయకుడిని దర్శించుకున్నాను. వినాయకుడు చాలా బాగున్నాడు. ఈ బొమ్మను చూడగానే నాకు అనిపించింది మహావతారం మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉన్నట్టు ఉన్నారని. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ హ్యాపీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్క్యూ వ్లాగ్స్. ముందుగా నేను రాజమండ్రిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విఎల్పురం సెంటర్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గత 48 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న ఈసారి నవరాత్రి పర్వదినాన 16 ఫీట్ గణపతి విగ్రహం పెట్టడం జరిగింది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ అనేక విధంగా భక్తులను ఆకర్షించడం జరుగుతుంది. ఇప్పుడు పుష్కర్ ఘాట్ వద్ద పసుపు తాడులతో వినాయక ప్రతిమని పెట్టడం జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపూడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరం కూడా విభిన్న రీతిలో స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పుష్కర్ ఘాట్లో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణ హితంగా పసుపు దారాలతో ఈ యొక్క స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారిని శుభంకర మూర్తిగా ప్రతిష్ఠించడం జరిగింది. పుష్కర్ ఘాట్లో వినాయకుడిని దర్శించుకొని ప్రక్కన ఉన్న ఆర్యాపురం రీచ్ అయ్యాను. ఇక్కడ భారీ సెట్టింగులతో వినాయకుడిని పెట్టడం జరిగింది. ఈ మధ్య అందరం మందలను పొందిన మహావతారం మూవీలో భక్త ప్రహ్లాదుడు అవతారంలో ఈ వినాయకుడి విగ్రహం పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా మోర్ మెంబర్స్కి మన ఛానల్ అయితే రీచ్ అయితే అవుతుంది.